నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ పదవుల విషయంలో చేస్తున్న తాత్సారం నేతల మధ్య అంతర్గత విభేదాలకు కారణమవుతుంది. అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నా ఇంకా పదవుల విషయంలో తర్జన భర్జన పడుతూనే ఉంది. ఎట్టకేలకు పీసీసీ చీఫ్ను నియమించుకున్న ఇంకా మిగిలి ఉన్న 6 క్యాబినెట్ భర్తీలు, నామినేటెడ్ భర్తీలు జరగాల్సి ఉంది. పదవుల కోసం నేతలు నెలల తరబడి కళ్లల్లో ఒత్తిడి వేసుకుని ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా క్యాబినెట్ కొలువుపై ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాలకు అసలు మంత్రులే లేకపోవడంతో అక్కడ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాకు మంత్రి లేకపోవడం, ఇన్ఛార్జి మంత్రులున్నా పట్టించుకోకపోవడంతో ఏ పని కావడం లేదని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. ఇందూరు హస్తం పార్టీలో హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అమాత్య రేసు ఆసక్తికరంగా మారింది. సీనియర్ ఎమ్మెల్యే, జూనియర్ ఎమ్మెల్యే మధ్య మంత్రి పదవి కోసం టఫ్ ఫైట్ జరుగుతుంది. బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు రేవంత్ క్యాబినెట్లో బెత్త కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నట్టు తెలుస్తుంది. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి బెత్త దాదాపు ఖరారైనప్పటికీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తన పేరు పరిశీలించాలంటూ రాహుల్ టీంతో ఒత్తిడి చేస్తున్నారట. దీంతో సుదర్శన్ రెడ్డి పేరు ఖరారైనా మదన్ మోహన్ ప్రయత్నాలతో ఆ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడుతుందనే చర్చ జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణ ఆలస్యానికి కూడా ఇదో కారణమని చెప్తున్నారు హస్తం పెద్దలు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి మొదటి విడతలోనే తనకు మంత్రి పదవి దక్కుతుందని భావించారు. సామాజిక సమీకరణాల దృష్ట్యా మినిస్ట్రీ పెండింగ్లో పెట్టారు. నిజామాబాద్ హస్తం పార్టీలో సీనియర్గా ఉన్న మాజీ మంత్రి షబ్బీర్ అలీకి ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇదే జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్కు పీసీసీ దక్కింది. దీంతో సుదర్శన్ రెడ్డికి లైన్ క్లియర్ అయినట్టే కనిపించింది. ముఖ్యమంత్రి సహా సీనియర్లు సపోర్ట్ తనకు ఉండడంతో సుదర్శన్ రెడ్డి కూడా తనకే మంత్రి పదవి వస్తుందన్న ధీమాతో ఉన్నారు. మదన్ మోహన్ రావు రాహుల్ ద్వారా లాబింగ్ చేస్తుండడంతో మళ్లీ వ్యవహారం మొత్తం మొదటికొచ్చింది. ఢిల్లీ పెద్దలు జూనియర్కు జై కొడుతున్నారట. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి సర్ది చెప్పారని ప్రచారం జరుగుతుంది. మదన్ మోహన్ కు చీఫ్ విప్ ఆఫర్ చేశారట. మొత్తంగా పెద్ద ఆయన పంతం నెగ్గించుకుని రేవంత్ టీంలో బెత్త కన్ఫర్మ్ చేసుకున్నారని చెబుతున్నారు. సుదర్శన్ రెడ్డికి లైన్ క్లియర్ అయినట్టేనా లేదా అన్నది మాత్రం వేచి చూడాల్సిందే. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము 100K రీచ్ అయ్యాం. అండ్ మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేసి మెటా న్యూస్కి మరిన్ని అపూర్వమైన విజయాలు అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.